ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ తుది ముసాయిదాకు ఉత్తరాఖండ్ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం పలికింది. సోమవారం నుండి ఆ రాష్ట్రంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శాసనసభ సమావేశాలలో ఈ ముసాయిదా ప్రవేశపెట్టి చర్చించనున్నారు. 740 పేజీల ఈ ముసాయిదాను సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని 5 సభ్యుల కమిటీ రూపొందించింది. ముసాయిదాకు అసెంబ్లీ ఆమోదం దక్కితే స్వాతంత్రం వచ్చాక యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసే తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్ కానుంది. అయితే గోవాలో 1947కు ముందే ఇది అమల్లో ఉంది. ఉత్తరాఖండ్కు పుష్కర్ సింగ్ ముఖ్యమంత్రి అయిన వెంటనే యూనిఫామ్ సివిల్ కోడ్పై కమిటీ 2022లో ఏర్పాటు చేశారు. కమిటీ ఫిబ్రవరి 2న ముసాయిదా సమర్పించింది. రాష్ట్ర మంత్రిమండలి ఫిబ్రవరి 4న దీనికి ఆమోదం పలికింది. దీన్ని బట్టి చూస్తే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ చట్టం చేయాలనే ఎంత నిబద్ధత ఉందో తెలుస్తోంది. ఇప్పుడు శాసనసభ ఆమోదం దొరికితే కోడ్ అమల్లోకి వస్తుంది. అందుకని ఆలస్యం చేయకుండా వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆ సమయంలోనే బిల్లును ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు పుష్కర్ సింగ్ వెల్లడించారు. ఆ తర్వాత రాష్ట్రమంతటా ఈ కోడ్ అమల్లోకి వస్తుందని తేల్చి చెప్పారు. విడాకులు, సహజీవనం, పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్స్, బహుభార్యత్వం, ఆస్తి హక్కు, పెళ్లి చూసుకునే వయసు లాంటి ముఖ్యమైన విషయాలలో ముస్లింలకు, హిందువులకు, ఇతరులకు వేరువేరు అర్హతలు ఉన్నాయి. ఉదాహరణకు ముస్లిం వ్యక్తి బహుభార్యలను పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఇతరులకు అలా లేదు. అందువలన అన్ని మతాల వారు ఒకే కోడ్ను పాటించేలా చేసే ఉద్దేశమే ఈ ప్రయత్నం. రకరకాలుగా ఉన్న అన్ని మతాల వారి అంశాలకు ఈ కోడ్ వర్తించేలా చూస్తామని స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. యూసీసీని యూనిఫామ్ సివిల్ కోడ్ని ప్రవేశపెట్టడం అనేది 2014 సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ యొక్క కీలక పోల్ వాగ్దానం మరియు ఉత్తరాఖండ్లో 2022 శాసనసభ ఎన్నికల ముందు పునరుద్ఘాటించారు. మే 27, 22న బీజేపీ ఎన్నికల విజయం తర్వాత ఉత్తరాఖండ్ ప్రభుత్వం చట్టాన్ని రూపొందించడానికి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో 5 సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇకపై సహజీవనం చేసేవారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.